మినాక్సిడిల్ అనేది ఇట్ ఈస్ అ వాసో డైలేటర్ అండి. అంటే జనరలీ మనకి బీపీ ఉన్న వాళ్ళల్లో ఇచ్చేవాళ్ళు అనమాట మినాక్సిడిల్. సో ఈ బీపీ ఉన్న వాళ్ళలో వాడుతున్న కొద్దీ, ఓరల్ టాబ్లెట్ వాడుతున్న కొద్దీ వాళ్ళలో ఏం నోటీస్ చేశారు, హెయిర్ గ్రోత్ అనేది నోటీస్ చేశారు. సో అందుకనే డర్మటాలజీలోకి తీసుకొచ్చారనమాట విత్ వెరీ లిటిల్ డోసేజ్, అంటే ఆల్మోస్ట్ బేబీ డోసేజ్ అనమాట. సో టాపికల్ మినాక్సిడిల్ వాడాలి అనుకున్న వాళ్ళు ఎవరు వాడాలి? ప్రాపర్ బాల్డింగ్ స్టార్ట్ అయింది, ఈ హెయిర్ లైన్ అనేది వెనకలికి వెళ్తుంది, ఫీమేల్స్లో మధ్యలో పాపడ అనేది ఇట్లా విచ్చుకుపోతుంది అన్న వాళ్ళలో వాడాలి. వాడడం కూడా స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ వాడాలా అంటే, బికాస్ దాని ఎఫెక్ట్ అనేది మనం వాడినన్ని రోజులే ఉంటుంది. అంటే అది హెయిర్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకుంటుంది అనమాట. అండ్ వాడిన ఫస్ట్ 3 months అయితే కొంచెం హెయిర్ షెడ్డింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే పడిపోవాల్సిన హెయిర్ని పుష్ అవుట్ చేసి కొత్త హెయిర్ని వచ్చేలా పడిపోతుంది, కొత్త హెయిర్ రీజనరేట్ అవుతుంది అనమాట. సో మనం వాడినన్ని రోజులు ఏంటంటే హెయిర్ డెన్సిటీ బాగుంటుంది. ఆపేసిన వెంటనే ఏమవుతుందంటే ఆల్మోస్ట్ మీకు గ్రో అయిన హెయిర్ అంతా పడిపోకపోగా మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటే ఇట్ టేక్స్ 2 years time for the follicle to get stimulated, activated. 2 years time. సో మీరు ఇప్పుడు సపోజ్ ఈరోజు వాడారు, ఒక 1 month వాడారు, 1 month తర్వాత ఆపేశారు అనుకోండి, మీరు మళ్ళీ 1 month తర్వాత స్టార్ట్ చేయదలుచుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ యూ 2 years time for the hair follicle to get regenerated. And that is not ideal, right? సో అందుకనే మీకు ఎప్పటి వరకు హెయిర్ కావాలో, అంటే ఇప్పుడు 40 వరకు 45 వరకు హెయిర్ కావాలో అప్పటి వరకు వాడుకోవాలని చెప్తాం.